హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ వసంత. వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం డీమార్ట్కి వెళ్దాము. డీమార్ట్లో కొంచెం రేటు తక్కువ ఉంటాయి అనేసి ఇంకా అందరూ డీమార్ట్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకా అలాగే మేము వెళ్ళాము. వెళ్ళటం అయితే బ్యాగుల దగ్గరికి వెళ్ళాము, హ్యాండ్ బ్యాగుల కోసం. ఇంకా మీకు అందరికీ తెలుసు కదా, నాకైతే బ్యాగ్ అవసరం. నా మనవరాలతో బయటకు వెళ్తాడప్పుడు ఇంకా పిల్లలకు కావాల్సినవి పెట్టుకోవడానికి అయితే బ్యాగ్ కావాలి కదా ఫ్రెండ్స్. ఇంకా అందుకే వెళ్ళటం అయితే ముందు బ్యాగుల దగ్గరికి అయితే వెళ్ళాము. చూడండి, ఎందుకో కానీ ఏది నచ్చటం లేదు. ఇంకా చూస్తూ ఉన్నాము. ఆఖరికి అయితే ఏది నచ్చలేదు. ఇంకా అలా వదిలేసామన్నమాట. ఎందుకో కానీ బ్యాగులు నచ్చలేదు ఫ్రెండ్స్. బాగానే ఉన్నాయి కానీ మనకు నచ్చినట్టు అనిపించలేదు. చూడండి, మళ్ళీ అక్కడి నుంచి అయితే కర్టెన్స్ దగ్గరికి వెళ్ళాము. కర్టెన్స్ ఇంకా చూసి ఒక 4 తీసుకున్నాం అన్నమాట. 2 లైట్ కలర్స్, కొంచెం 2 డార్క్ కలర్స్, 2 నచ్చినాయి. ఇంకా ఈ రెండు అయితే తీసేసుకున్నాం అన్నమాట. చూడండి, అసలు బెడ్షీట్స్, టవల్స్, కర్చీఫ్స్ దొరకలేదు, మర్చిపోయాను. చూడండి, ఇంకా ఈ రెండు సైజులు, 2 కలర్స్ అయితే ఇంకా ఈ రెండు అయితే తీసేసుకున్నాము. ఈ 2 9 ఫీట్స్ అన్నమాట. హాల్లో వేద్దామని తీసుకున్నామన్నమాట. ఇంక మేము ఏది కావాలన్నా డీమార్ట్కే వెళ్తాము. ఇంకా బయట అయితే ఏది కొన్నా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ కొద్దిగా పర్వాలేదు అన్నమాట. ఇంకా మా మనవరాలకి అయితే తీసేసుకున్నాను నైట్ ప్యాడ్స్. పిల్లలకి చూస్తే ఏది తీసుకోవాలో అర్థం కాకుండా ఉంది. కానీ ఆ మసాలా డబ్బా చాలా రోజుల నుంచి ఒక కలలాగా ఉండిపోయింది. మసాలా డబ్బా తీసుకున్నాను. వేరే డబ్బాలలో పోసి పెడుతున్నాను. ఇంకా ఒక దాంట్లోనే ఉంటే బాగుంటాయి అనేసి ఒక డబ్బా అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక స్టీల్వి 6 డబ్బాలు అయితే తీసుకున్నాను. చిన్నవి జీలకర్ర, ఆవాలు పోసుకుందామనేసి చిన్నవి తీసుకున్నాను. చూడండి, ఈ సైజు అయితే 6 తీసుకున్నాను. ప్లేట్స్ తీసుకున్నాను. ప్లేట్స్ ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వాటిలో పెడితే బాగుంటుంది. ఇంకా అందుకే ఈ మధ్య ఏమీ కొనలేదనేసి 4 ప్లేట్లు అయితే తీసుకున్నాము. ఇంకా మా వారిని నైఫ్ తీసుకుందామంటుంటే ఇంకా ఆయన వెళ్ళిపోయారు. నైఫ్ తీసుకుంటే బాగుండేది. ఉన్నాయి 2-3 కానీ ఏదైనా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు చాకులే దొరకవు అసలు. చూడండి, కప్స్ తీసుకున్నారు మా వారు. పిల్లలకి ఐటమ్స్ చూడండి, కిండర్ జాయ్స్, వాళ్ళకి నచ్చినవి మాత్రం తీసేసుకున్నాను. కంపల్సరీ తినడానికి అయితే ఉండాలి. మా మనవడికి మనవరాలకి చిరుతిండి. మా మనవాడు అడగడు కానీ మా మనవరాలు కంపల్సరీ కావాలంటే కావాలనేది. ఇంకా ఫోన్పే అయితే చేసేసాను. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది.
ఏమీ లేనట్టే ఉంది సామాను, కానీ 4000 పైన అయిపోయింది అప్పటికే. ఊరికే వస్తూనే ఉంటాం అన్నమాట. ఇంకా అందుకని దగ్గరలోనే ఉంది మాకు. ఇంకా ఆఖరికైతే ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ తినకుండా వచ్చేది లేదన్నమాట. ఇంకా ఆఖరికి ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి నిమ్మలంగా బయటపడ్డామనుకోండి. ఈ మధ్య మొన్ననే వెళ్ళాము, అందుకే సరుకులన్నీ ఉన్నాయనేసి నిమ్మలంగా ఈ చిన్న చిన్న ఐటమ్స్ అయితే నాప్కిన్స్ అని, కర్చీఫ్స్ అని, పిల్లలకి నైట్ ప్యాంట్స్ అని అలాగలాగా తీసుకొని బయటకు వచ్చాం. అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి అన్నమాట. అది మెయిన్ పాయింట్ ఇదన్నమాట. మా డీమార్ట్కి షాప్కి వెళ్ళిన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను.